రైట్. నెంబర్ 2, ఏది ఆశించొద్దు అని అన్నాడంటే నీ పొరుగువాని భార్య. ఇది వినండి. ఇంకా దీనికి నాకు తెలిసి టైం సరిపోదు, కానీ స్వీట్గా షార్ట్గా 2 మాటలు చెప్తా. దీని గురించి ఒక ప్రాముఖ్యమైన, దీని గురించి ఒక శ్రేష్టమైనటువంటి విలువైన పదాలు ఎన్నో ఉన్నాయి. కానీ రైట్, దీని గురించి ఎన్నో విలువైనటువంటి మాటలు ఉన్నాయి. కానీ కొన్ని మాటలు మాత్రం మీతో చెప్తా. ఏదైతే దేవుడు వద్దు ఆశించొద్దన్నాడో మనిషి అదే ఆశిస్తున్నాడు. అన్నీ మీకు తెలిసిన మాటలే క్లుప్తంగా చెప్తా. వాక్యాలు ఏం తీయద్దు. ఒక్క ఉపదేశం వెల్లడవుతుంటే వాక్యాలన్నీ నీ కళ్ళకు కట్టినట్టు పరిశుద్ధాత్మదేవుడు నీ కళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. అన్నీ మీకు తెలిసినవే. లేఖనం సెలవిస్తుంది, నీ పొరుగు వాని భార్యను నీవు ఆశించొద్దు. ఈరోజు చాలామంది చేస్తున్నటువంటి తప్పుడు పనులు ఇవే. ఉన్న భార్యతో తృప్తి పడకుండా, ఉన్న భర్తతో తృప్తి పడకుండా ఈరోజు కుటుంబాలు చిన్న భిన్నమైపోవటానికి కారణం ఇదిగో ఈ దరిద్రత కుటుంబాలు ఏరుతుంది, ఈ శాపం రోగాలు ఏరుతుంది. దేవుడు ఏదైతే వద్దు అన్నాడో సాతాను అపవాది అదే నీతో చేపిస్తుంది. అరే నువ్వు తప్పుడు పనులు చేస్తున్నావని, తప్పుడు తిరుగుతున్నావని, తప్పుడు మార్గంలోకి వెళ్తున్నావని, ఒక పెళ్లి చేస్తే ఒక భార్యను ఒక భర్తను తీసుకొని నీకు అంటగడితే అప్పుడు నీ బుద్ధి మాడుకుంటావేమని, నీ బతుకు మాడుకుంటావేమని పెద్దలు మాట్లాడి నీవు చేసిన తప్పులన్నీ కప్పిపెట్టి నేను ఒక ఇంటి దాన్ని చేస్తే ఉన్న భార్యతో నువ్వు తృప్తి చెందడం లేదు, ఉన్న భర్తతో నువ్వు తృప్తి చెందడం లేదు. నువ్వు పాడు పనులు చేస్తున్నావని, చెడ్డ పనులు చేస్తున్నావని, కుటుంబానికి నీ ద్వారా అపకీర్తి వస్తుందని పెద్దలు ఆశించి ఇలా వదిలేస్తే కాదు, వీని ముక్కుకు ఒక గాలం వేయాలని నీకు పెళ్లి చేస్తే, పెళ్లి చేసిన తర్వాత కూడా నీ కుక్క బుద్ధి పోనించుకోవడం లేదే, నీ వంకర బుద్ధి పోనించుకోవడం లేదే, నీ పాడు బుద్ధి పోనించుకోవడం లేదే. కామముతో బలిసి ఎందుకు నాశనం అయిపోతావు? ఆ కామము కోరికలు తీర్చుకోవాలని నీకు భార్య ఉందిరా, నీ భార్య దగ్గర సామెతల్లో నీ సొంత కుండలోనిది నీవు త్రాగు. నీ యవన కాలపు భార్య యందు నీవు సుఖించి సంతోషించు. ఇంకా పచ్చిగా ఏం చెప్తాడో తెలుసా? ఆమె రొమ్ముల మీద నువ్వు ఆనుకో, సంతోషించు. ఇంతకాడికి పచ్చిగా ఎవడు చెప్పడు? ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నీ సొంత కుండలోనిది నువ్వు తాగు, నీ సొంత భార్య దగ్గర నువ్వు సంతోషాన్ని అనుభవించు. ఈ కామముతో ఎందుకు పలిసి కొట్టుకుంటావు? అది స్త్రీ అయినా పురుషుడైనా. చెప్పేవాడు లేడనా? గద్దించేవాడు లేడనా? బుద్ధి చెప్పేవాడు లేదనా? అందరి మీదకి ఎదురు మలుతున్నావు, నువ్వు బాగున్నావా, నువ్వు అందుకే నేను చెప్పేది, ఒకరితో ఒక నీతి మాట చెప్పాలంటే ముందు నీవు నీతిగా బతికి ఎదుటిలోకి చెప్పు, అప్పుడు నీ మాట వింటారు. ఆమేన్. నువ్వే నీతి మాలిన పనులు చేస్తూ, నీవే వంకరమైన మార్గాలు నడుస్తూ ఎదుటోని నువ్వు చక్క పెట్టాలంటే చక్కపరచలేవు. ముందు నీ బతుకును మార్చుకొని ఎదుటి వాళ్ళ బ్రతుకును మార్చడానికి ప్రయత్నం చేయి. మన మీద పెద్ద భక్తిపరులాగా ఫీల్ అయిపోతాం. బాప్తిసం తీసుకున్న కొత్తలో, ప్రార్థన చేస్తున్న కొత్తలో, అబ్బో మన అలాంటి భక్తిపరులు లేడని చెప్పేసి ఏదో చేయనికి పోతావు, తొస్సున పడిపోతావు. ఓవర్ యాక్షన్లు. తప్పుడు పనులు
పనులు చేస్తున్నావని, తప్పుడు మార్గంలో వెళ్తున్నావని పెద్దలు నీ క్షేమాన్ని కోరి నీకు పెళ్లి చేసిన నువ్వు పాడుబుద్ధులు ఎందుకు? పెళ్లి చేసినప్పటికీ ఏం చేస్తున్నంట? ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యం, త్వరగా. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యం. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతి వాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగు వాని భార్య వెంబడి సకలించుకుంటూ, ఇట్టి కార్యములను బట్టి నేను దండించకుండా ఉందునా, అట్టి జనముల మీద నా కోపము తీర్చకుండా ఉందునా, ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. కొడదామని చప్పట్లు గట్టిగా యేసయ్యకే. ఉన్న భార్యతో తృప్తి పడకుండా, ఉన్న భర్తతో తృప్తి పడకుండా పరాయి కొంపలమడి, వ్యభిచారపు కొంపలమడి నువ్వు తిరుగుతుంటే నీ పైన దేవుడు కోపగించకుండా ఉండటం మంచిది కదా? నేను సరైన మార్గంలో నిలబెట్టాలని కదా. సంసోన్లాగా ప్రవర్తిస్తున్నావు. దేవుడు నిన్ను బ్రతికించుకునేది ఒక ఉద్దేశం చేత, కాపాడుతున్నది ఒక ఉద్దేశం చేత. కానీ వీడు పొద్దున లేస్తే రాత్రి పగలు వ్యభిచారపు కొంపలమడి తిరుగుతున్నాడండి, పరాయి భార్యలమడి తిరుగుతున్నాడండి, వేషలమడి తిరుగుతున్నాడండి. దేన్ని చూసుకొని గర్విస్తున్నావు? రే విను జాగ్రత్తగా, పురుషులు స్త్రీలు ఇద్దరు వినండి జాగ్రత్తగా. నీ మగతనాన్ని చూపించడము స్త్రీ దగ్గర కాదు. నీ మగతనం చూపించేది నా దేవుని దగ్గర. 2 మోకాళ్ళు వేసి మగతనం చూపించు, అప్పుడు నీ మొగుడు అవుతావు. కొట్టు చప్పట్లు గట్టిగేసాయి. ప్రార్థనలో పోరాడు, ప్రార్థనలో గెలువు, పిల్లలు కనడంలో కాదు, వేలకు వేలు డబ్బులు సంపాదించడం కాదు. ఎవడైనా చేస్తారా ఇది? బైబిల్ గ్రంథంలో ఒక్క మొగోడు ఉన్నాడు, ఒక్క మొగోడు పేరులోనే ఉంది. అతడు మగసిరి గలవాడై దేవునితో పెడుగులాడి గెలిచిన యాకోబులాగా ఆ మొగతను నీకుంటే రా బయటికి. కొట్టు చప్పట్లు గట్టిగా యేసయ్యకి ఛాలెంజ్ చేస్తున్నా. 10 మందిని మెయింటైన్ చేస్తే నువ్వు మొగోనివి కాదురా రే అమ్మా. 10 మంది పురుషులను నీ వెంట తిప్పుకుంటే నువ్వు పెద్ద అంతగత్తవని ఫోజులు చేయొద్దు. ఈరోజు సినిమా యాక్టర్స్ వేరే మార్గం లేదు, బతుకు మార్చుకొని యేసయ్యను రక్షకుడిగా అంగీకరించుకొని సినిమా యాక్టర్స్ ఎంతమంది యువతను త్రప్పుదో పట్టిస్తున్నారండి. ఎంతమంది స్త్రీలు అర్ధనగ్నంగా అరకొర డ్రెస్సులు వేసుకొని వాళ్ళని చూసుకొని ఆ గజ్జి సంఘంలోకి వస్తుంది. జీన్స్ ప్యాంట్లు, జీన్స్ టీషర్ట్లు, మేకప్పులు, తోలు తీస్తే. అందుకే చెప్పేది సంఘాన్ని కాచే కాపరితత్వం చాలా విలువైనది. లోకంలో ఉన్న చెత్త సంఘంలోనికి రావటానికి దేవుడు అంగీకరించడు. లోకం ప్రవర్తిస్తున్నట్లుగా సంఘంలో నువ్వు ప్రవర్తించావా? జాగ్రత్త. దేవునికి మహిమ కలుగును గాక. దేన్ని చూసుకొని ఒక సహోదరిని ఫోన్ చేసి ఏడుస్తుందండి. అన్నా, నా భర్తకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. ఆల్రెడీ విషయాన్ని మీకు చెప్పా. వివాహ వయసు వచ్చింది, పెళ్లి చేయాలంటున్నారన్నా, తొందరపడొద్దమ్మా, నేను చెప్తాను, ప్రార్థన చేసి చెప్తానంటే మనం ఎందుకు ఆగుతాం? ఉడుకు రక్తం, ఉడుకుడు బాగా ఉడుకుతుంటుంది కదా. ఉడికింది, ఉడికి పొంగు వచ్చింది, పెళ్ళయింది, ఒక బిడ్డను కన్నది. అప్పుడు ఫోన్ చేసి అన్నా, అప్పుడు అన్నకు ఉడికినాక అన్నకు చాలా తేడా ఉంది. ఏమ్మా కుటుంబంలో సమస్య ఏమైంది? నా భర్త ఏం జరిగింది? వానికి డబ్బులు వస్తున్నాయి, ఉద్యోగం వస్తుంది, 30,000 50,000 జీతగాడు. అవును, ఆ కొంపలో, ఆ ఉద్యోగంలో, ఆఫీస్లో ఎవడో ఒకదాన్ని తగులుకున్నాడన్నా మంచిదే కదా. దేవుని మాట వినుకుంటే అంతే కదా, సేవకుని మాట వినుకుంటే అంతే కదా. పనికి మళ్ళీ అందరూ 2 నాళ్ళు ఆగే చెప్తానని చెప్పి ఏమంటున్నాడు? నిన్ను వదిలిపెట్టను, దాన్ని వదిలిపెట్టను, నిన్ను సాకుతా, ఇంకా 10 మందిని సాకుతా. అమ్మో ఊరు నాయను,
దేన్ని చూసుకుని గర్విస్తున్నావు? దేవుడు చెప్తున్నాడు, నీ పొరుగు వాని భార్యను నీవు ఆశించొద్దు. సామెతల్లో ఉంటుంది, పొరుగు వాని భార్యను ఆశించే వాని గతి ఏంటంటే, భార్యను నిప్పులతో పోలుస్తున్నాడు. తన ఒడిలో నిప్పులు పోసుకుంటే ఏమవుతుందంట? మొత్తం కాలిపోతుందంట, మొత్తం కాలిపోతుంది. ఏమండి, భక్తి పరుడు రోజుకు 7 మార్లు ప్రార్థన చేసి దేవునికి హృదయానుసారంగా బ్రతికిన దావీదుని ఈ విషయంలో శిక్షించాడు. నా హృదయానుసారుడు కదా, రోజుకి 7 సార్లు ప్రార్థన చేస్తున్నావు కదా, ఉపవాస ప్రార్థన చేస్తున్నావు కదా, మందిరంలో పరిచయం చేస్తున్నావు కదా, అబ్బా చాలా మంచి భక్తిపరుడు కదా, సరలే చూసి చూడనట్లుంటాను అనుకోలేదు. దావీదు ఈ పని చేసినప్పుడు, ఉరియా భార్య విషయంలో ఈ పని చేసినప్పుడు, బెత్షెబా విషయంలో ఈ తప్పుడు పని చేసినప్పుడు శిక్ష వేశాడు నా దేవుడు. నువ్వు దావీదు కంటే పెద్ద పోటు మొగునివే? దావీదు కంటే ఆస్తులు అంతస్తులు కలిగిన వాడివే? దావీదుని విడిచిపెట్టలేదురా రే. నీ ఉద్యోగాన్ని చూసి గర్విస్తున్నావేమో, నీ రాజకీయాన్ని చూసి గర్విస్తున్నావేమో, నీ గవర్నమెంట్ జాబును చూసి గర్విస్తున్నావేమో, నీ బలాన్ని చూసి గర్విస్తున్నావేమో. బిడా, ఒక్క కరోనా వచ్చేసారి నీ బలగము, నీ డబ్బు మొత్తం స్మాష్ అయిపోతుంది. ఎందుకు అంత గర్విస్తావు? లేఖనం అంటుంది, ప్రతి వాడు బాగా బలిసి ఏం చేస్తున్నారంట? పరాయిని భార్య మడి సకలించుకుంటూ ఉరుకుతున్నారంట గుర్రంలాగా. ఎందుకు అంత నాశనానికి ఒడిగడుతున్నావు? నీ కళ్ళ ముందు ఎవరు అందంగా కనిపించకూడదా నీకు? దేవుని ఉగ్రత నీ శరీరంపైకి దిగకముందే నువ్వు ఏ అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నావో, అది పురుషుడైనా స్త్రీ అయినా, పరాయి భార్యమడి వెళ్తున్నావేమో, పరాయి పురుషునమడి వెళ్తున్నావేమో, భార్య ఉన్నా భర్త ఉన్నా వారితో తృప్తి పడనివ్వకుండా, వారి ధర్మముల ప్రకారం జరిగించకుండా విచ్చలి విడితే నాకు అలవాటు పడావేమో, బలిసి కొట్టుకుంటున్నావేమో. జాగ్రత్త బిడ్డ, నీ టైం దగ్గర ఉండింది కాబట్టి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. మానుకుంటేనా సరాసరి, లేకపోతే అడ్రస్ లేకుండా వెళ్తావు. రాసి పెట్టుకో ఈ మాట. ప్రతి వాడు తన పొరుగు వాణ్ణి భార్యమని సకలించుకుంటూ వెళ్ళిపోతున్నాడు అంటండి. ఇంటికి వెళ్ళి చదువుకోమని ఇరిమే గ్రంథాన్ని. ఈరోజు కుటుంబాలు పాడైపోవటానికి కాదు. నిన్న ఒక న్యూస్ ఏదో పేర్లు గుర్తులేవు కానీ సీరియల్లో నటించడానికి అని చెప్పేసి అవకాశం వచ్చిందంట. పవిత్రో అపవిత్రో ఏమో, అమ్మో మీరే గొప్పలు నైనా వందనాలు, ఆ పేర్లను గుర్తుపెట్టుకున్నారు. బైబిల్ ఒక్క పేరు రావు చెప్పవు, మరి ఏదైనా చెప్పరా అంటే గుడ్లా పిక్కించుకొని చూస్తావు. పవిత్ర చెందంట, అమ్మో ఓ నాయనో, ఏమో ఆ తలంతా ఉంది మీకు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ సీరియల్ నటించడానికి అవకాశం వచ్చే ఏం చేసింది? చూపులు కలిసాయంట, అన్నీ కలిసినాయంట. సచ్చింది అంతేగా. అయితే యాక్సిడెంట్ అవుతుంది, ఏమైనా అవుతుంది. ఇంకా తప్పుడు మార్గంలో వెళ్తున్నావు, తప్పుడు పనులు చేస్తున్నావు. నువ్వు చేసేది తప్పని నీకు తెలుసురా, అయినా నిన్ను గద్దిస్తున్న వినకుండా దొమ్మ పొగురు అంటావు చూడు, దాంతో ఉండవు నువ్వు అంతే. ఆ దొమ్మ పొగురే ఉద్యోగాన్ని చూసా, ఆ దొమ్మ పొగురు డబ్బును చూసా, ఆ దొమ్మ పొగురు దేన్ని చూసి వచ్చిందో అది మానుకుంటేనా సరే, లేకపోతే నీకు పట్టే గతి మామూలుగా ఉండదురా నాన్న. నువ్వు ఆడిదానివైనా, నువ్వు స్త్రీవైనా, నువ్వు పురుషుడివైనా. 4 రూపాయలు జోబులుంటే ఎగిసెక్స్ పడతాయా ఏంటంటే? ఒక్క దాన్ని కాక 10 మందిని మెయింటైన్ చేస్తావా? చెయ్యి. ఈ ఉపదేశం అప్లోడ్ చేస్తా యూట్యూబ్లో, చెయ్యి. ఈ ఉపదేశం విన్న అవకాశం ఇస్తాడు దేవుడు. ఈ మాటలు నీ చెవులో వినిపించిన దాకా నేనేమనడు. వినిపించిన తర్వాత బిడా నీ పని పడతారు రంగా, అది నువ్వు స్త్రీ అయినా పురుషునివైనా. ఈ మాటలు నీ చెవులో ఇంతవరకు ఈ డోస్ నీకు పడలేదేమో, ఇంతవరకు ఈ ఉపదేశం నువ్వు వినలేదేమో, ఇప్పుడు వింటావు. ఇది వినిపించిన తర్వాత నీ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. ఇంకా లెక్క పెట్టుకో, ఊచలు లెక్క పెట్టుకో. ఇంకా సహించడు. దావీదుని సహించలేకపోయాడు, దావీదుని శిక్ష వేశాడు. బతుకంతా ఎందుకు చేశాన్రా బాబు అని
వేదన చెందిన దినము లేదంట దావీదుకు. ఒక్క బెత్షెబ విషయంలో చేశాడు తప్పు. పరాయి భార్యను ఆశించాడు, ప్రార్థనాపరుడు, దేవునికి హృదయానుసారుడు. అయినా దేవుడు ఎక్స్క్యూజ్ చేయలేదే. తప్పును తప్పుగా ఖండిస్తాడు, ఒప్పును ఒప్పుగా ఖండించే దేవుడు నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య. తప్పు చేస్తే సహించడు నా దేవుడు. జాగ్రత్త నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇంకెంతకాడికి చెప్పదలుచుకోలేదు. నీ పరాయి భార్యను నీవు ఆశించొద్దు అన్నా. దేవుడు గొప్పవాడు కదా, పురుషులకు మాత్రమే చెప్పినాడు. ఏమని? పరాయి భార్యను ఆశించొద్దని. మాకు చెప్పలేదు కదన్నా. మేము ఆశించొచ్చా? పరాయి పురుషులను ఆశించొచ్చా? వాని హ్యాండ్సమ్ని చూసి, వాని సిక్స్ ప్యాక్స్ని చూసి, వాని డబ్బును చూసి మేము ఆశించొచ్చా? ఆశించు. ఇలాంటి పనికిమాలు కూడా ఉన్నారు. మాకు కాదు కదా, వాళ్ళకే కదా చెప్పింది. పురుషులకు కాదు కదా, స్త్రీలకు కాదు కదా, పురుషులకు కదా. అదే లేఖనాలు అపార్థం చేసుకునే జాతి అది. నువ్వు స్త్రీవైనా పురుషునివైనా నీ భర్తే నీ భర్తే, నీ భార్య నీకు. పరాయిది వచ్చి నీ కౌగిట్లో ఉండటానికి వీల్లేదు. పరాయి పురుషుని కౌగిట్లోకి నువ్వు వెళ్ళటానికి నా దేవుడు ఒప్పుకోడు. అందుకే దేవుడు ఎందుకు చెప్పినాడు నాయన, భార్య భర్తలు దూరంగా ఉండొద్దురా, దూరంగా ఉండొద్దురా, దూరంగా ఉండొద్దురా. పొద్దున్నుంచి మా ప్రధానంగా దూరంగా ఉన్నా, రాత్రి అయ్యేసరికల్లా ఒక కొంపలో ఉండరా మీరని చెప్పాడు. మన వాళ్ళకు డబ్బులు కావాలా, డబ్బు కోసం విదేశాలకు పోతారంట. ఇక్కడ భార్య ఇంకో కొన్ని విదేశాల నుంచి పిలిపించుకుంటుంది. ఎందుకు చేయదు? నీకు డబ్బు సంపాదన కావాలి కదా, పో. నీకు ఉద్యమం చాచి, ఉద్యోగం ఎక్కువ. నవ్వే జనరేషన్, ఇప్పుడున్న జనరేషన్లో వద్దు. సొంత పని ఏదంటే చేసుకో. రాత్రేసరికి నీవు, నీ భార్య, నీ పిల్లలు సంతోషంగా దేవుళ్ళో గడపండి. కొట్టు చప్పట్లు గట్టిగా. అంతకు మించిన ఆనందం లేదు. ఎన్ని చూడటం లేదండి న్యూస్లో. వీడు సంపాదించడానికి దుబాయ్కి వెళ్ళాడట. ఊర్లో వాడిని చేసుకొని వీడి ఇంట్లో తైతక్కలాడుతుందండి. ఇది ఎందుకు ఆడదు? తప్పు నీదిరా. నీకు బైబిల్ గురించి అవగాహన లేదు. కుటుంబాన్ని కట్టుకోనికి చేత కాకపోతే పెళ్ళిళ్ళు మానుకో. కుటుంబాన్ని కట్టుకోవడం చేత కాకపోతే పెళ్లి చేసుకోవద్దు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎన్ని చూడటం లేదండి. పొద్దున్న లేచిన పండుకున్నప్పటి నుంచి ఇదే కదా ఉండేది మనకుగా. న్యూస్ పేపర్లో, టీవీలో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఇదే 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 అక్రమ సంబంధాలు. దేన్ని ఆశిస్తున్నావు? దేవుడు చెప్పాడు ఆశించొద్దురా నాయన. నీ సొంత కుండలో నువ్వు త్రాగురా. మొన్న రీసెంట్గా ఒక జరిగిన విషయం. ఉన్న భర్తతో తృప్తి చెందక డబ్బులు ఇచ్చి భర్తను చంపి ఇంకొంకొంత కొలుకుతుందంట ఒకది. దాన్ని ఏమంటారు? దాన్ని ఆడిదంటారా? ఆడి మనిషి అంటారా? ఇద్దరు ఏం తక్కువ కాదు, ఎవరికి ఉండాల్సిన వాళ్ళకు ఉన్నారు. డబ్బులు ఇచ్చి భర్తను చంపించి ఇంకో కొంత కొలుకుతుందట. జరగడం లేదే వల్ల. పరాయి పురుషుని నువ్వు ఆశించొద్దు, పరాయి స్త్రీని నువ్వు ఆశించొద్దు, నీ పరాయి వాడిని దేని నువ్వు ఆశించొద్దు. ఇలాంటివి చెప్తే బాగుండదు మనకు. ఇలాంటివి చెప్తే బాగుండదు. ఇప్పుడు నవ్వే జనరేషన్లో నేత్రానందం చూసిందన్నల్లా జొల్లు కాడుచుకుంటే దాని అమ్మడెళ్ళు, చూసిన అమ్మడల్లా జొల్లు కాడుచుకుంటే వెళ్ళు. ఇష్టానుసారంగా చేసి మళ్ళీ ఆదివారంకి వచ్చేసరికి బల్లకాడికి వచ్చేసరికి ప్రభువా నేను తూచినైనా తెలియకుండా చేశాను, మనిషిని కదా ప్రభువా, శరీర కోరికలు ఉంటాయి కదా నైనా, క్షమించు ప్రభు అని చెప్పేసి మళ్ళీ మనస్సాక్షిని చంపుకొని వచ్చి బలలో చేయి నాశనం అవుతావు, పాడైతావు. అరే తప్పులు ఒప్పుకుంటేవి మళ్ళీ ఓదివి పాపం చేసి మళ్ళీ ఇదే రదన. ఎప్పుడురా పరిశుద్ధాత్మ దేవుడు నీలో నివసించి నిన్ను తప్పు చేయకుండా, పాపం చేయకుండా, అపవిత్రమైన పనులు చేయకుండా నిన్ను కాపాడి ఎప్పుడు?
పొరుగువారి విషయంలో జాగ్రత్త, పొరుగువారి భార్య విషయంలో జాగ్రత్త, పొరుగువారి ఇంటి ఆస్తి విషయంలో జాగ్రత్త. ఫైనల్గా ముగిస్తున్నా. నీ పొరుగు వానిది దేనినైనా నువ్వు లెక్కి వేసుకో. అంటే ఎంత జాగ్రత్తగా ఉండాలి మన పొరుగువారి పట్ల. ఏదైనా అన్నాడుగా అంటే దాని అర్థం ఏంటి? నీది నువ్వు అనుభవించు చాలు. ఆమేన్. పరాయి దాని కాడికి వెళ్ళొద్దు, పరాయి వాహనాన్ని ఆశించొద్దు. మనకున్న దరిద్రత ఏంటంటే మన సొమ్మునైతే జాగ్రత్తగా వాడుకుంటాం. పక్కును సొమ్ము తెచ్చుకునేవనుకో, పక్కును సొమ్ము తెచ్చుకునేవనుకో ఎంత అజాగ్రత్తగా వాడతావు. అరే నీలాంటి సొమ్ము కదా అది, నీలాగా వాడు కష్టపడి కొనలేదు అది. ఒకడున్నాడండి, నా జీవితంలో జరిగింది కాబట్టి చెప్తున్నా. ఈ ఒకటి చెప్పి ముగిస్తా. ఒకసారి ఇంటికి వెళ్ళా, మాట్లాడుతున్నా. ఫుల్లుగా తాగిచ్చాడు ఒకడు. ఫుల్లుగా తాగిచ్చి ఇంకా సరిపోలేదేమో అన్న, కొంచెం బండిస్తావా, నేను ఒక రవాట బయటకు పోయచ్చా అంటే నాడు అడుగుతా. అరే నీ మాట అవునంటే అవును, కాదని ఇచ్చానంటే ఇచ్చానని చెప్పు, లేదంటే ఇయ్యనని చెప్పు. ఏమంతా వాడు ఆల్రెడీ డ్రింకుల్లో ఉన్నాడని తెలుసు, వాళ్ళు ఆల్రెడీ తాగిచ్చాడని తెలుసు. నీ బండి ఇచ్చి మళ్ళీ వచ్చాదో రాదో కూడా తెలియదు. అలాంటివన్నీ కూడా ముసుగులో గుద్దులాట ఎందుకండి? నేను అదే చెప్పేది సంఘంలో. చేస్తారంటే చెయ్యి, వస్తానంటే రా. నా దగ్గర ముసుగులో గుద్దులాటలు వద్దు, డ్రామాలు ఆడొద్దు సంఘంలో నా దగ్గర. ఆమేన్. ఎవడైనా సరే అందరికీ చెప్తున్నా, అన్నా ఖాళీగా ఉన్నా వస్తాను, అన్నా పనింది రాలేను, ఓకే. ఫస్ట్ నుంచి చెప్తున్నా, నాకు మాట మార్చే వాళ్ళంటే అసహ్యం. నాకు అసలు వాళ్ళ మోకాలు చూడబుద్ది కదా నాకు. వాడు వచ్చి అడుగుతా ఉంటే వాడంటాడు, పక్కలున్నాడు వయసులో పెద్దోడే, కరెక్ట్గా లేకపోతే ఇంక నాకు అలాంటి పదాలు వచ్చేది. వాడు అంటాడు, నా బండి వద్దు కానీ నీ బండి. ఏంటట? నా బండి వద్దు కానీ నీ బండి. అంటే వాందేమో బాగుండాలా, నాదేమో నువ్వు డబ్బులు పెట్టుకున్నావు, నేను డబ్బులు పెట్టుకోలేదు, నేను ఎత్తుకొచ్చుకున్నాను ఆయన నుంచి, దొంగలు కొని వచ్చినానా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఈయను నేను నువ్వు ఎవడువైతే నాకే? వాడు డ్రింకులో ఉన్నాడు, పోయి దేనికన్నా కొడితే వాడు సచ్చే, వాడు పోతే ఈ బండి తీసుకుపోతే ఎక్కువ పోలీస్ స్టేషన్లో ఆడ పెట్టుకుంటే నేను ఆడ తిప్పలు పడేది. ఇచ్చే నీది ఇచ్చుకో, నాది ఇయ్యను. అంటే వాందేమో బాగుండాలి, ఇతనుందేమో పాడు కావాలా. చూడండి ఏ రకంగా ఉన్నారో ఇటువంటి వాళ్ళు సేవకులు. మళ్ళా ఇటువంటి వాళ్ళు సేవ చేసేటోళ్ళు. వాని సొమ్మునైతే ఒక రకంగా చూడడం, మంది సొమ్ము అయితే ఒక రకంగా చూడడం, వాని సొమ్ము అయితే ఒక రకంగా చూడడం. ఏంటి నీచమైన బుద్ధి? పరిశుద్ధ లేఖనం కొత్త నిబంధనల ప్రభు తీసుకొచ్చిన ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా? నిన్ను వలే ఏంది ప్రేమిస్తున్నావు? నిన్ను ఒక రకంగా చూసుకుంటావు, నీ పొరుగు అని ఇంకొక రకంగా చూసుకుంటావు. నీ పిల్లలు ఒక రకంగా చూసుకుంటావు, నీ పొరుగు అని పిల్లలు ఇంకొక రకంగా చూస్తుంటావు. నీ వస్తువును ఒక రకంగా చూస్తావు, నీ పొరుగు అని వస్తువును ఇంకొక రకంగా చూస్తావు. ఎలా? 10 ఆజ్ఞలను తీసుకొచ్చి కొత్త నిబంధన గ్రంథం 2 ఆజ్ఞలకు తగిలిచ్చాడు. ఒక ఆజ్ఞకు 4 తగిలిచ్చాడు, ఒక ఆజ్ఞకు 4 తగిలిచ్చాడు, మొత్తము 10. ఈ రెండు నువ్వు పాటిస్తే ధర్మశాస్త్రాన్ని అంతా కూడా నువ్వు పాటించినట్లే. కొట్టు చప్పట్లు గట్టిగా వేసాయి అంతే. 5 ఆజ్ఞలు ఒకదానికి ముడిపెట్టాడు, 5 ఆజ్ఞలు ఒకదానికి ముడిపెట్టాడు. ఓ ఇశ్రాయేలు విను, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు, చాలా అంతేగా. అంటే దేని దాని అర్థం? ప్రేమించనని అంటే అర్థం ఏంది? ఇంకా నీ పొరుగువాన్ని దేని కూడా ఆశించొద్దు, నీ పొరుగువానికి కీడు తలపెట్టద్దు. నీ కళ్ళ ముందు నీ పొరుగువాడు బాగుపడితే చూసి ఓరవలేని కళ్ళు నీవి. నీ ఇంటి పక్కదో, నీ ఇంటి ఎరికిల్దో, నీ ఇంటి ఎదురుంగదో దేవుడు వాడిని ఆశీర్వదించి దీవిస్తుంటే చూసి ఓరవలేని దానివి, ఓరవలేని వాడు నువ్వు.
ఎలా నువ్వు పొరుగువాన్ని ప్రేమిస్తావు? మొన్న ఒక ఆమె ఫోన్ చేసి చెప్తుంది, ఆ ఇల్లు తీసుకున్నారని, స్థలాలు తీసుకున్నారని, ఆ ఇంటి మీద చేతపడి క్రియలు చేస్తున్నారంట. ఆ పొలం వాళ్ళకు రావాలా, ఆ స్థలం వాళ్ళకు రావాలని. విచిత్రమైన కేసు విన్నా, నాన్న ఇట్లా పని నాన్న ఇట్లా జరుగుతుంది. ఆ తల్లి ఫోన్ చేసి ఏమన్నదంటే, ఆ స్థలాన్ని, మా ఊర్లో ఉన్న ఆ స్థలాన్ని ఇల్లు కట్టించి అది ఒక సేవకులకు ఇచ్చి అక్కడ దేవుని పరిచర్య జరగాలని నేను ఆశించాను నాయనా అని ఆ తల్లి ఫోన్ చేసి, అక్కడ ఉన్న మనుషులు ఆ ఇంటి మీద చేతపడి క్రియలు చేస్తున్నారు, ఆ ఇండ్లు వాళ్ళకు రావాలని చేతపడి క్రియలు చేస్తున్నారు నాయన. ఒక్కటి చెప్పా, నీ వెంట్రుక, తల వెంట్రుకలు ఒక్కటి కూడా రాలిపోదంతే. ఆమేన్. కొడు చప్పలు గట్టిగా వేసాయి. కాదు, డోంట్ వరీ. ఏం పని చేస్తాయి దేవుని పిల్లలకి? నువ్వు చక్కగా ఉండాలి చాలంతే. మనం కరెక్ట్గా ఉండాలి, కానీ చేతపడి కాదు. వాడుగా యాబడులన్నా చేసుకొని మనకు అన్ని రాబడులే. ఆమేన్. అన్ని రాబడులే కానీ పోయేబడులు ఉండవు మనకు. ఏది ఎంత మాత్రం నీకు హాని చేయకుండా నా దేవుడు కాపాడుతాడు. ఏంటండి, భయంకర లోకంలో ఉన్నామండి. కనుక నా ప్రియ సహోదరి సహోదరుడా, విను జాగ్రత్తగా. నీ పొరుగువాని ఇండ్లును అనగా ఆస్తిని, అనగా పొలాన్ని ఆశించొద్దు. ఆశించినటువంటి గెహజీ, ఆశించినటువంటి ఆహాబు ఏమయ్యారో మనం చూసాం. నెంబర్ టూ, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. ఆశించిన దావీదుకు ఏ గతి పట్టిందో మనకు తెలుసు. ఇక పొరుగువాని భార్య గురించి చెప్పాలంటే సబ్జెక్టు చాలా ఉంది. అబ్రహాము భార్యను ఆశించాడు ఒకడు. అబ్రహాము భార్యను ఇద్దరు మనుషులను ఆశించారు, చక్కగా అందంగా ఉంటుంది కనుక. ఇస్సాకు భార్యను ఆశించాడు, చక్కగా అందంగా ఉంటుంది కనుక. తోలు తీస్తా బిడ్డ ఒక్కడే ఛాలెంజ్ చేశాడు వాళ్ళతో. వాళ్ళ మీద చేయి పడిందా, వాళ్ళ పవిత్రతను అలా కాపాడుకున్నారండి. కమిట్మెంట్ కాలే, టెంప్టేషన్ కాలే, వాళ్ళు పరిశుద్ధతను కాపాడుకున్నాడు. ప్రభు వైపుకు చూశారు, ఈగ వాళ్ళని ఇవ్వకుండా కాపాడుకున్నాడు తన పిల్లల్ని. కొన్ని చప్పట్లు గట్టిగా వేసాయికి. నువ్వు నీ మొగుడు 10,000 సీర రాలేదని పక్కోడు 10,000 సీర తెస్తే వాటితో కమిట్మెంట్ అవుతున్నావు. నీదేం బతుకు? నీ మొగుడు నువ్వు అడిగింది తేలేదని, పక్కోనికి డబ్బు ఉద్యోగాలు ఉన్నాయని వాంతో వెళ్తున్నావా? మనిషివేనా నువ్వు ఇంతకు? మనుషులకి పుట్టావా నువ్వు ఇంతకు? నీ మొగుని సంపాదన, నీ మొగుని యొక్క ఆర్థిక సమస్య నీకు తెలియదా? ఉన్నా లేకున్నా, ఏమున్నా లేకున్నా, చావైనా బ్రతుకైనా ప్రమాణం చేస్తావే చేతులు చెయ్యేసి. ఏమైంది ఆ ప్రమాణం? 10,000 చీర కాడ నీ ప్రమాణం పోయింది. వాడు బంగారు తీస్తున్నాడని, వాడు డబ్బు తీస్తున్నాడని, వాడికి డబ్బు ఉందని, ఒక ఆస్తి అంతస్తులు ఉన్నాయని నీ భర్తకు అన్యాయం చేస్తే భార్యలో జాగ్రత్త, జాగ్రత్త. ఏంటి నీ భక్తి? ఏంటి? ఎక్కడుంది నీ భక్తి? నీ పొరుగు వాని భార్యను నువ్వు ఆశించొద్దు. ఈ విషయంలో దేవుడు చాలా క్రిటికల్గా సీరియస్గా ఉంటాడు. ఈరోజు ఎందుకు జరుగుతున్నాయండి డైవర్షన్స్? ఎందుకండి భార్యలను చంపేస్తున్నారు అర్ధాంతరంగా? ఎందుకండి ఇలాంటి తప్పుడు పనులు జరగడం బట్టి కాదా? భర్తకు పుట్టు కోపం రౌద్రం వంటిదంట. ఎందుకు ఈరోజు తలలు పలుగొడుతున్నారు? ఎందుకు అంటు పెట్టి చంపేస్తున్నారు? ఇలాంటిది ఉంటెంత, ఊడిపోతే ఎంత? పాన్పు నిష్కలంకమైపోతుంది. నువ్వు ఒకటి ఎంగిలి చేసినటువంటి ఆ గిన్నెను ఇంకొకటి తింటున్నాడు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాము, వినండి జాగ్రత్తగా. ఒక రాజు ఒక కుటుంబానికి వెళ్ళాడంట. ఆ కుటుంబం నిరుపేద కుటుంబం అంట. తన భర్త తీసుకొచ్చి పెట్టి కష్టపడి పని చేస్తే వచ్చే దాంతో తృప్తి పడేటువంటి కుటుంబం అంట. ఆ కుటుంబం పైన, ఆ స్త్రీ పైన రాజు కన్ను పడ్డది. ఆ ఇంటికి వచ్చాడు రాజు. ఆ ఇంటికి వచ్చి తను అనుకుంటే దావీదులాగా ఏదైనా చేయగలడు, బలవంతంగా లాక్కొచ్చి అనుభవించగలడు.
రాజులకు సైతం బుద్ధి చెప్పే జ్ఞానం కలిగిన దానిగా నువ్వు ఉండాలని మాట చెప్తున్నా. స్త్రీలు, తల్లులు, వందనాలు వినండి జాగ్రత్తగా. కమిట్మెంట్ కావద్దు. వచ్చి నువ్వు నాకు కావాలి, నా ఇమ్మడిరా అని అన్నదట. భర్త పక్కనే ఉన్నాడు. ఏం చేస్తాడు? అధికారం ఉంది, ఒక రాజు, డబ్బు ఉంది, ఏం చేయలేక అలాగే కళ్ళ నిండా ఏడ్చుకుంటూ అలాగే మౌనంగా తలదించుకున్నాడు. అయ్యా, ఆ భార్య అంటుంది, విను, యథార్థంగా జరిగిన మాట ఇది. ఆ భార్య అంటుంది, ఒక ఆత్మాభిషక్తులైన దైవ సేవకులు ఎవరో చెప్పగా విన్నా, ఇది ఎన్నో రోజుల కిందట. ఆ భార్య అంటుంది, అయ్యా నేను నీతో పాటు వస్తా, నన్ను అనుభవించు. మేమేం చేయలేము, మా కాడ ధన బలగం లేదు, డబ్బు బలగం లేదు, మరొకటి ఏం లేదు, ఒక్క 5 నిమిషాలు నాకు టైం అన్నదంట. ఓకే, కూర్చేస్తే అలా కుర్చీలో కూర్చున్నాడంట. ఒక గిన్నె తీసుకొని పోయి, గిన్నె తీసుకొని పోయి అన్నం తీసుకొని వచ్చి, అంత పప్పు అంత అన్నం తీసుకొని వచ్చి మొదట ఆ గిన్నె తీసుకొని తన భర్తకి ఇచ్చిందంట. ఏంటి అంటే, అది తినండి అన్నదంట. ఏడ్చుకుంటూ ఆ కళ్ళ నీళ్ళతో ఆ కన్నీళ్ళు గిన్నెలో కాడుతుంటే ఆ కన్నీళ్ళు కలుపుకొని తిన్నాడంట. అంత అన్నము అంత పప్పు తిన్నాడంట. ఆ గిన్నె కడగకుండా, బాగా వినండి, ఆ గిన్నె కడగకుండా అదే గిన్నెని తీసుకొని వెళ్ళి మళ్ళీ అన్నం పెట్టుకొని పప్పేసి అదే గిన్నె తీసుకొని వచ్చి రాజుకి ఇచ్చిందంట. వింటున్నారా? అదే గిన్నె తీసుకొని రాజుకి వచ్చిందంట. నేనేంటి, నా కథ ఏంటి? ఒకడు ఎంగిలి చేసిన గిన్నెలోనికి నేను తినాలా? ఒకడు ఎంగిలి చేసినటువంటి గిన్నెలో నేను తినడం ఏంటి? అంటే జ్ఞానం కలిగిన తల్లి వాట్సాప్ చెప్పు. ఆ తల్లి అంటదంట, అయ్యా నా భర్త ఎంగిలి చేసిన గిన్నెలోని తిన్నికే నువ్వు బాధపడుతున్నావే, నా భర్త నన్ను ఎంగిలి చేశాడయ్యా, నువ్వు నన్ను ఎలా అనుభవించడానికి వచ్చావయ్యా? కొడదామా చప్పట్లు గట్టిగా వేసాయి. నన్ను ఎలా అనుభవిస్తావయ్యా నువ్వు? నా భర్త ఇది నా భర్త సొత్తు అయ్యా ఇది అంటే సిగ్గుతో తల వంచుకొని కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆమె కాళ్ళకు సాష్టాంగ నమస్కారం చెంది క్షమించమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు అక్కడ నుంచి. అది జ్ఞానం కలిగిన బిడ్డలు చేయాల్సిన పని. అది దైవ భక్తి కలిగిన బిడ్డలు చేసిన పని. మందిరానికి వెళ్తున్న బిడ్డలు చేయాల్సిన పని. అంతేకాని మొగుడు చీర రాలేదని పక్కుడు తెస్తున్నాడని, మొగుడు బంగారు కొనిలేదని పక్కుడు కొనిస్తున్నాడని, మొగుడు ఆస్తులు అంతస్తులు కొనిలేడని పక్కుడు కొనిస్తున్నాడని పక్కంతా కమిట్మెంట్ అయ్యా నీచపు బుద్ధి కలిగిన సేలో విడు జాగ్రత్తగా. చావైనా బ్రతుకైనా నీ భర్తే నీకో, చావైన బ్రతుకైన నీ భార్య నీకో. మరొకడొచ్చి నీ శరీరంలోనికి చెయ్యి వేయటానికి దేవుడు అంగీకరించడు. నీ భర్తకు తప్ప నీ శరీరం మీద ఏ ఒక్కనికి అధికారం ఉండదు. భర్తలో మీ శరీరం మీద తప్ప మీ భార్యకు పరాయి స్త్రీ వచ్చి నీ శరీరాన్ని పట్టుకోవటానికి వీలు లేదు. కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు మాట్లాడుతున్నాడు ఈ మాట. తన సొంత భార్యకు తప్ప తన పురుషుని మీద మరి ఏ దానికి అధికారము లేదు. తన సొంత భార్యకు తప్ప భర్తకు ఏ శరీరం మీద అధికారము లేదు. మరి ఈరోజు భర్తనటు ఆఫీస్కి పంపించి ఒరే వాడిని లోకి తీసుకొని వచ్చి పాడు పనులు చేస్తున్నావు. భార్యను ఆఫీసుకు పంపించి వేరే భర్తని తీసుకొని వచ్చి పాడు పనులు చేస్తున్నారు. ఇది చూసిన పిల్లలు ఇక వాళ్ళు వ్యభిచారులు గారా? తల్లి ఏం చేస్తుందో పిల్లలు అదే చేస్తారు, తండ్రి ఏం చేస్తాడో అదే చేస్తాడు. తల్లిదండ్రులు వ్యభిచారులయ్యి కామాప్తులయ్యి ఒకరి వెంట ఒకరు సకిలించుకుంటూ తిరిగితే నీ పిల్లలు కూడా అంతే. ఉన్న భార్యతో తృప్తి చెందకుండా ఈ పొలాలలో, ఆ చెట్టు కింద, ఈ రేగు చెట్టు కింద, ఈ వరిసేలో, ఈ జొన్నసేలో పల్లెటూళ్ళలో జరిగే నీచపు పనులు ఇవి. బాగుపడవు నాన్న, నీ నాశనం కాకూడదని ప్రభు మాట మాట్లాడుతున్నాడు. పెళ్ళైంది, నీ భార్యతో నువ్వు సంతోషించు. పెళ్ళైంది, నీ భర్తతో నువ్వు సంతోషించు. దేవుడి విషయంలో భయంకరమైన ఉగ్రుడైతాడు. అదే దేవుడు చెప్తున్నది. అపవాది యొక్క ప్లాన్ ఇదే. తను సృష్టించుకున్నటువంటి మనిషిని తనే నాశనం చేయాలి. ఎలా? వద్దు అన్న పని చేస్తే దేవునికి ఏమొస్తుంది? కోపం వచ్చేస్తుంది. ఏమొద్దన్నాడు? నీ పొరుగు వాని ఇల్లును
ఆశించొద్దు. నెంబర్ 2, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. నెంబర్ 3, నీ పొరుగువాంది ఏదైనా సరే నువ్వు అనుభవించడానికి వీలేదు. ఒకవేళ అనుభవించావా, నీ పొరుగువానిలో ఏ రోగాలు తేలుతున్నాయో అవి నువ్వు అనుభవిస్తావు అంతే. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, వద్దు అన్నాడు దేవుడు, ఆ పని చేయకుండా మానుకో, బాగుపడతావు. ఓవరాక్షన్లు చేయొద్దు. ఈరోజు ఎందుకు నీ కుటుంబాలు పాడైపోతున్న కారణం ఇదే. ఆయన వద్దన్న పని నీతో చేపిస్తున్నా పోదంతే. సేవకుడు ఈరోజు ఆదివారం పూట ఈ వర్తమానం విన్నావు కదా, కొంతమంది వర్తమానం వింటిని కూడా ఇష్టపడరు. ఈ ఉపదేశాలు నేను చూస్తున్నా, యూట్యూబ్లో అప్లోడ్ చేసిన తర్వాత రెగ్యులర్గా చూసేవాళ్ళు కొద్దిగా వాళ్ళకు ఈ వాక్యము అట్లా పరిశుద్ధాత్మదుడు శంపకు పట్టి పడేల్ అని కొట్టాడు అనుకో, అమ్మో వాక్యం చూడకుండా పక్కన పెడతారు. చూడరు ఇట్లాంటివి, నవ్వించేటివి, కవ్వించేటివి, మురిపించేటివి అయితే ఎంతసేపు చూస్తారు. నీ తప్పును నీకు తెలియపరిచి నేను గద్దిస్తున్న ఈ ఉపదేశాన్ని త్రోసిపుచ్చుకున్నావా, పుట్టగతులు లేకుండా పోతావు రే నువ్వు ఎవరైనా సరే. ఈరోజు కుటుంబంలో, సంఘాలలో, సమాజంలో జరుగుతున్నది ఇదే, అక్రమ సంబంధం. దేవుడు చెప్పాడు, నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు. నువ్వు చేస్తున్నావు. పొరుగువాని భార్య నాకు కావాలి. నీ పొరుగువాని ఇండ్లు ఆస్తులు అనుభవించొద్దు, నాకు పొరుగువాని ఇండ్లు ఆస్తులే కావాలి. మూడవది దేవుడు చెప్పాడు, నీ పొరుగువాని దేన్ని ఆశించొద్దు, నాతో ఉన్నవావి కాదు, వాళ్ళవి కూడా నేను అనుభవించాలి. వాళ్ళ ఆస్తులు, వాళ్ళ పొలాలు అన్నీ అనుభవించాలి. ఎందుకు? ధన బలగం, డబ్బు బలగం, అధికార బలగం, పొలిటికల్ బలగం ఎన్నాళ్ళు ఉంటుంది ఇది. అందుకే ఫైనల్గా ఒక మాట చెప్పింది, నేను చచ్చిన తర్వాత తెలుస్తుంది నీకేంటో. బతుకున్నప్పుడు బతుకు మార్చుకోకపోతే చచ్చిన తర్వాత నువ్వు బాధపడిన ప్రయోజనం లేదు. కనుక ప్రియులారా, ఈ ఉపదేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏదైతే దేవుడు వద్దు అన్నాడో దానిని నీవు నేను ఈ లైవ్లో ఉన్న బిడ్డలు చెయ్యకుండా ఉందుముగాక. దాని ద్వారా దేవుని దీవెనలు మనం పొందుకొందుముగాక. దాని ద్వారా దేవుని ఉగ్రత మన పైన, కుటుంబాలపైన పడకుండా దేవుడు మనల్ని కాపాడునుగాక. ఏదైతే వద్దు అని దేవుడు చెప్పాడో, అపవాది అయిన సాతాను నీకంటే ముందు భూమి మీద పడింది కనుక అది నీతో చేపిస్తుంది. నిన్ను, నీ కుటుంబాన్ని నాశనం చేసే పన్నాగంతో ఉండేది. ఈ విషయాన్ని జాగ్రత్తగా గమనించి ప్రతి వారము దేవుడు ఏ మాటలైతే దైవ సేవకునికి అప్పగిస్తున్నాడో, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావో, నీ దైవ సేవకుడు ఏ ఉపదేశాన్ని పట్టుకొని నీతో మాట్లాడుతున్నాడో, సంఘంతో మాట్లాడుతున్నాడో, ఏది చెయ్యి అంటాడో అది చెయ్యి, ఏది చెయ్యొద్దంటాడో అది చేయకుండా ఉండు. అప్పుడు నీవు, నీ కుటుంబం వర్ధిల్లుదురుగాక, ఆశీర్వదించబడునుగాక. వద్దన్న పని మనం చేయకుండా ఉందుముగాక. నా దేవుడు చెయ్యన్న పని మనం చేసి ఆశీర్వాదాలు పొందుకుందుముగాక. అపవాది కుయుక్తులు తెలుసుకొని ఆ నిత్య రాజ్యానికి మనము చేరుదుముగాక. అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మన కుటుంబాలపైన కుమ్మరించునుగాక. చెప్పండి, ఒకటి దేవుడు నమ్మని మహిమపడదామా? రైట్.